అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫంక్షన్ రోజున చాలా హ్యాపీగా అంతా సక్సెస్ఫుల్గా ఫంక్షన్ అంతా పూర్తి అయిన తర్వాత చాలామంది రిటర్న్ అయిపోయారండి. అంటే ముందే బంధువులందరినీ రమ్మన్నాను. అందరూ వారం రోజులు ఉండే విధంగా రమ్మన్నాను. అన్నయ్య, వదిన అందరూ కూడా వారం రోజులు ఉండి వెళ్ళారు. సో ఫంక్షన్ అయిన రోజే రిటర్న్ అయిపోయారు చాలామంది. అలానే ఫంక్షన్కి ఆ రోజు వచ్చిన బంధువులు, బందర్ నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళు, ఇలా వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా రిటర్న్ అయిపోయారు అదే రోజున. ఇక మా ఆడపడుచులు, అన్నయ్య గారులు, సంధ్యారమ్య, నేను, మా మరుదులు ఉన్నాం అన్నమాట అండి. ఫంక్షన్ తెల్లారి ఇంకా చాలా పని ఉంటుంది కదండి. మా ఆడపడుచులు మేము అందరం కబుర్లు ఆడుకుంటూ ఆ పనులన్నీ పూర్తి చేస్తున్నాం అనమాట. ముందుగా మణిద్వీప వర్ణన చేసుకుని తులసి కోటలో తులసి మొక్కని ప్రతిష్ఠించుకున్న తర్వాత టిఫిన్లు 6 బయట చేయాలని మేము అనుకున్నాం అనమాట అండి. బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే బయట ఇంకా టేబుల్స్ అవన్నీ అలానే ఉన్నాయన్నమాట. టెంట్ హౌస్ హోల్డ్ ఇంకా తీసుకువెళ్ళలేదు. రాత్రి మేము డిన్నర్ కూడా కొందరం బయటే చేసాము. మగవాళ్ళందరూ కొందరు మిస్ అయ్యారనమాట. వచ్చిన తర్వాత అన్నారు, అరే మేము బయట నైట్ టైము డిన్నర్ చేయటం మిస్ అయ్యాము అని అంటే, సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బయట చేద్దాము అని చెప్పి దానికి ప్రిపేర్ చేసుకున్నామండి. ఇక ఈలోపు మా ఆడపడుచులు, నేను, పిల్లలు అందరం ఒకే రకమైన చీరలు కట్టుకోవడానికి నేను ముందే ఎలుగురి నారాయణ శారీస్ చూడండి అసలు ఎంత గందరగోళం చేసేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఉన్న బ్లౌజ్కి మ్యాచింగ్గా ఉండేలాగా ఈ శారీస్ తీసుకుని కట్టుకున్నారు. అలానే ప్రతిసారి కూడా నేను నా దగ్గర ఉన్న జ్యువెలరీ మా ఆడపడుచులు అందరూ వేసుకునే విధంగా అది కూడా అందరం కూర్చుని పంచుకుంటూ ఉంటాం అన్నమాట అండి. అది అంతా కూడా మార్నింగ్ మేము ఈ పనుల్లో ఉన్నాము. అవన్నీ కూడా మేము సరదాగా ఎలా ఎంజాయ్ చేస్తాము, ఎలా మాట్లాడుకుంటాము, ఇదంతా కూడా మీరు ఎంజాయ్ చేస్తారని వీడియోగా పెడుతున్నానండి. ముందు మణిద్వీప వర్ణన చదివాం కదండి. ఇగోండి అందరం ఒకే రకమైన చీరలు కట్టుకుని ఉన్నాము, రకరకాల కలర్స్ తోటి అనమాట. మణిద్వీప వర్ణన తులసి కోటలో తులసి మొక్క వేసిన తర్వాత ఇలా కొన్ని ఫొటోస్ అవి దిగామన్నమాట అండి. ఆ శారీస్ ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను. శారీసు కాటన్ చీరల్లా కాకుండా పట్టు చీరల్లా కనిపిస్తున్నాయండి. పోగులు పట్టేస్తున్నాయండి. అదొక్కటి మాత్రం మన వాళ్ళు ఎవరన్నా కొనుక్కుంటే దృష్టిలో ఉంచుకోండి. చీరలు మాత్రం చాలా బాగున్నాయండి. అలవాటు అయిపోయింది. నేనేం చెప్పాలో చెప్పు అంటుంది. తిందంటే ఎవరికైనా తినకపోతే చంపేస్తే మధ్యరాత్రిలో లేచి తినకపోతే చంపేస్తాను అన్నయ్య లేచి అదిగో విజయమ్మని ఇది ఇద్దరిది గ్రీనే. ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి ఇగో ఇక్కడ ఇది కాదా కాదు విజయం బయటే పెట్టేసాం. మా వదిన అంటే ఎక్కడికైనా వస్తే ఏ నగలు తెచ్చుకోకుండా ఉన్నాయి కదా ఏ పెట్టి మళ్ళీ పెట్టుకున్నాక ఎవరేయాలి మళ్ళీ 7 నగలు ఇందులో పెట్టింది. లాస్ట్ టైం ఇచ్చాను కదా నీకు దసరాలు ఇచ్చేసాను. ఇప్పుడేమి స్పాన్సర్ చేస్తాను. ఇప్పుడు వద్దులే. ఇప్పుడేమో చీరలు స్పాన్సర్ చేస్తాను. ఇవేమో ఏంటయ్యి జడావు కోరల్స్ జడావు వీటిని ఏమంటారు, వీటిని జడావు అని చాలా నచ్చింది. జడు కొంత జడావు జడావు ఏం చెప్పండి ఏం పెట్టుకుంటారు. నీకేమో శంఖ చక్రాల హారం. అబ్బా నీకు శంఖ చక్రాల హారం. నువ్వేమో ఇది జడావు కుందన్. అది నేను పెట్టుకుంటా. ఇది నా బ్లూ శారీ. బ్లూనా? నా శారీ బ్లూ. అయితే అది ఇది ఒక నిమిషం ఆగమనండి పెట్టుకుంటా. 5 నిమిషాల తర్వాత చేస్తాను. పెట్టి అది వేసుకుంటాను. అట్లా సుజాత గ్రీన్ గ్రీన్
లక్ష్మీదేవి నిన్ను కనకరించిందే లప్ప వచ్చింది. ఇగో మన అత్తకేమో శంఖ చక్రాలు, బుచ్చత్తకేమో లక్ష్మీదేవి, ఇంకేముంది రామ పరివారాలు ఉన్నాయా? త్వరగా హాయమత్త కదా పెట్టే హాయమత్త గ్రీన్ శారీ కదా గ్రీన్ అష్టలక్ష్మి నీకు అష్టలక్ష్మిలు గ్రీన్ అందుకే నీ ధైర్యం. పర్లేదు పర్లేదు. ఎన్నన్నా పెట్టించేసుకుంటుంది. పెడదాం అదే అంటున్నాను. అది పెట్టుకోండి అన్ని పెట్టేసుకుంటుంది. అవి కూడా కట్టేసి ఇగో చూడండి ఎన్ని వేసినా వద్దనకుండా పెట్టించేసుకుంటుంది. అదేనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు అప్పుడే వచ్చినాయి. అప్పుడే వచ్చింది. నిజమ్మకి ఇది పెట్టామనుకో దెబ్బ పారిపోతుంది ఇక్కడ నుంచి. ఇది వదిలే అంటుందో మెడలో ఉంది నాదే, మడత్త మెడలో ఉన్నాయి నాదే, మా అమ్మ మెడలో ఉంది నాదే, హైమత్ మెడలో ఉంది నాదే, మాడ ఒక మెడలో ఉంది నాదే. ఇలా చూడు ఇలా చూడు మీ చెత్త మెడలో ఉన్నది నాదే అని చెప్పింది. కవిత 5 లక్షలు బ్యాంక్ అడిపోద్ది. ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను చెప్తా అంటుంది మాకందరికి ఇచ్చిందేట. ఇంకోటి తెలుసా ఈ చీర ఎవరిదే? ఈ చీర రమ్మోది. ఇది కట్టుకున్న చీర నాది, ఇది వేసుకున్న బ్లౌజ్ నాది, చీర మాత్రం జాకెట్ నీదేనా? ఇగో నేను జాకెట్ ఏమో నేను కూతురుది. పక్కన గుర్తించుకొచ్చేదాన్ని జాకెట్. నీకు అంచుకల సేమ్ కనిపించట్లేదు అంటే అక్కడ అటెండెన్స్ ఉంది మీ ఆయన లాగానే. అదే ఇష్టపడరు మా ఆయన కార్డు చూపించారు. చూపించద్దంటారు వీడియోల్లో. మరి ఆయన ఉన్నారు నేను ఎప్పుడు ఎంతసేపు నేను ఆయన లేరు మా ఆయన లేరు నేను ఎలా చెప్తాను. అందుకని అప్పుడప్పుడు ఒక్కొక్కసారి చేయండి ఇలా పెట్టండి ఎక్కడ అని చెప్పి అదే కార్డు జీన్స్ ప్యాంటు అవన్నీ కనబడుతూ ఉంటాయి. పద్ధతి పదమయ్యా అంత పద్ధతిగా మాట్లాడి ఇది అంటది నాకంత పద్ధతి అవసరం లేదు దేవుడా అంటే ఎందుకమ్మా ఇంత పద్ధతి ఉన్నప్పుడు నీకు తెలియట్లేదు విలువ. అమ్మ కూడా అదే చేస్తుంది నేను ఎప్పుడు బాగా పద్ధతి కాదే మీ ఆయన లాంటోడు 1,00,000 మందిలో ఒకడు ఉంటాడు అంటే ఆ బంపర్ నాకు ఇచ్చాడు. అమ్మా అనుభవించడం ఏమీ తెలియదమ్మా, లేకపోతే తెలియదమ్మా. నేను చూసి మేము ఈడ్చిపడతామమ్మా. ఏవదినా నేను చూసి మేము అందరూ ఈడ్చిపడతామా? ఈడ్చబడుతున్నారు చూడు దేవుడు. జనరేషన్ కూడా ఇష్టపడుతున్నారు. అదే చెప్పాను ఆయన అలా వంటగదిలోకి వచ్చేసి అక్కడ ఏమున్నా ఇళ్ళలో తిరిగి దేవుడు ఎత్తుకుని ఇలా మంచిది తగ్గేసి కాదు. నిన్న దేవుడి దగ్గర కిస్మిస్లు నేర్చుకుంటున్నా ఆయన వెళ్ళిపోతున్నారు. శ్రీధర్ అని చెప్తే ఇంకో కిస్మిస్లు
తీసుకుని అంతే మరి ఏంటని కానీ ఇంకేం ఉండదు అనమాట. ఇది లేకపోతే అక్కడ వంటగదిలో ఎవరన్నా అంటే కొంచెం ప్లేట్లు ఏదైనా ప్లేట్లు ఇడ్లీ పెట్టండి అక్కడ మంచిది ఏదో ఎత్తుకుని మంచిది కూడా ఇవ్వండి అందరూ. ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా సరే కాల్ మాట్లాడుకుంటున్నారు అలా కిచెన్ లోకి వచ్చేసి ఇలా కాఫీ పెట్టేసుకుంటాం. మీరు అలా నేను పెట్టేస్తాను. ఇక మేమందరం మా కబుర్లకు ఫుల్ స్టాప్ పెట్టి దీపారాధన చేసి మణిద్వీప వర్ణన పారాయణ చేసి తులసి కోటలో తులసమ్మని ప్రతిష్ఠించుకున్నామండి. దీనికి సంబంధించిన వీడియో అంతా అమ్మ మాటలో అప్లోడ్ చేశాను. ఇక మా పనులు పూర్తయ్యేసరికి అన్నయ్య గారులందరూ స్నానాలన్నీ కానిచ్చుకుని వచ్చారండి. అందరం కలిపి ఒకేసారి బ్రేక్ఫాస్ట్ చేయాలి అని బయట ఈ టెంట్ హౌస్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇంకా తీసుకువెళ్ళలేదు. అక్కడే కూర్చుని చక్కగా నీరెండలో మేము టిఫిన్లు చేస్తూ ఉన్నామండి. మేమందరం కలిసామంటే బోలెడన్ని జోకులు వేసుకుంటూ ఉంటాం, ఒకళ్ళనొకళ్ళం ఆట పట్టించుకుంటూ ఉంటాం అనమాట. చాలా సరదాగా గడుపుతూ ఉంటామండి. అంటే మా ఆడపడుచులకి మా పిల్లలకి అన్నయ్య గారులకి భీమవరంలో ఒక్కో టిఫిన్ ఇష్టం అనమాట అండి. వాళ్ళు ఇష్టపడే ఆ టిఫిన్స్ అన్నీ ఆర్డర్ చేసి బయట నుంచే తెప్పించామండి. హోటల్ టిఫిన్లే అంటే ఒకే టిఫిన్ ఇడ్లీ లేకపోతే అందరికీ గారి ఇలా కాదు, ఎవరికి ఏ టిఫిన్ ఇష్టమో అవే ఆర్డర్ చేసి తెప్పించాము. అవేమో ప్యాకెట్లాగా వచ్చినాయి అనమాట. ఈ ప్యాకెట్ నీది, నీ ప్యాకెట్ నాకు వచ్చింది, నా ప్యాకెట్ నీకు వచ్చింది నన్ను అనుకుంటూ సరదాగా కబుర్లు ఆడుకుంటూ అందరము అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట అండి. ఇంకా ఈ షామియానావి అలానే ఈ టేబుల్స్ అడుగున కార్పెట్టు ఇవన్నీ ఈరోజు తీస్తారనమాట. అలానే అన్ని సామాన్లన్నీ పంపించటం ఇవన్నీ కూడా టెంట్ హౌస్ తెస్తాం కదండి, అవన్నీ పంపించేయటం ఆ పనులన్నీ కూడా ఈరోజు ఉన్నాయి. మా కాకినాడ మరుదులు ఇద్దరు ఉండిపోయారనమాట. పెద్ద మరిది గారును తోటి కోడలు పిల్లలు వెళ్ళిపోయారండి. వేరే కార్యక్రమం ఉందన్నమాట వాళ్ళకి కాకినాడలో, అందుకనే ఆయన వెళ్ళిపోయారు. మిగతా కాకినాడ ఇద్దరు మరుదులు, మా వారు, మా మరిది ప్రేము నలుగురు కలిపి ఈ పనులన్నీ చూసుకుంటున్నారు. అలానే మా ఆడపడుచులు, మేము, పిల్లలు అందరం ఒకే చీరలు కట్టుకున్నామండి. ఇలా అందరం ఒకే రకమైన చీరలు కట్టుకుని తిరుగుతూ ఉంటే మగవాళ్ళేమో కామెంట్స్ చేస్తున్నారు అనమాట, జోక్ చేస్తున్నారు. ఇదేంటి అందరూ మీ కరివారి యూనిఫామా ఇది అని చెప్పి. ప్రతి సంవత్సరం కూడా అంటే మా ఆడపడుచులు మేము కలిసినప్పుడల్లా నేను ఒకే రకమైన చీరలు తీసుకెళ్ళటం, మన కరివారి యూనిఫామ్ అనుకుంటూ మేము ఆ చీరలు కట్టుకోవటం సరదాగా చేస్తూ ఉంటామన్నమాట. మా మీదేమో ఈ మగవాళ్ళందరూ జోకులు వేస్తూ ఉంటారు, మీకు కూడా యూనిఫామ్ వేసేస్తాము అట్టే మాట్లాడితే అని మేము కూడా తిరిగి వాళ్ళని ఏడిపిస్తూ ఉంటాం అనమాట అండి. ఇవన్నీ సరదాగా జరిగే ఒక ప్రక్రియ అంతే అండి. ఇక మేమందరం కూర్చుని ఒకేసారి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు రకరకాలుగా ఒకళ్ళనొకళ్ళం ఏడిపించుకుంటూ ఉంటాము. మా అన్నయ్య గారు నేను ఒక పార్టీ, మా ఆడపడుచులు వాళ్ళ అన్నదమ్ములు ఒక పార్టీ అనమాట అండి. ఎప్పుడు అలా మాటల యుద్ధం మా మధ్య సాగుతూనే ఉంటుందండి. ప్యాకెట్ మిగిలిపోయింది అంటున్నారు. మా వదిన చూడండి ఎంత మా ప్యాకెట్ మంచి ఆకలి మీద స్పెషాలిటీ చెప్తున్నావు. వాటర్ తెస్తున్నావా? నాకు కూడా లేదు ఫోన్ పే. అది నా నంబరే నాకు ఉంది, నా నంబరే అంటుంది. దాని సీన్ లేదు. అబ్బా అంతడే దీనికి రోజుకు అదే నెలకు 3000 పాకెట్ మనీ ఇచ్చేసి ఏమండి వంద కావాలండి ఏడు పాకెట్ మనీ 3000. చెప్తాను
అందరూ కాఫీ ఇచ్చింది అనుకో ఇంకంతే మళ్ళీ ఇంకా సినిమా ఈ చెయ్యి ఎంగిలుంది నేను వచ్చేంత వరకు అనండి. లేకపోతే రెచ్చిపోతున్నాడు ఈ కర్రోడు స్థలం ఇప్పుడు విక్రమార్కుడట సరిగ్గా కింద ఉన్నప్పుడు బాగా ఆ సాల బంజలు ఎక్కాక అలాగా వీళ్ళకి అమ్మ బాబా స్థానం బాబా చెప్పేదాన్ని నేను ఒకటి నా పని అయిపోయిందంటే అసలు నీకు ఏమి అడగను దానికి తెలుసు అందుకే టీ కూడా అంతవరకే. మేమందరం కలిసినప్పుడల్లా ఇలా 2 పక్షాలుగా విడిపోతూ ఉంటామండి. నేను అన్నయ్య గారులు అందరూ ఒక పక్షం, మా ఆడపడుచులు వాళ్ళ అన్నదమ్ములు అందరూ ఒక పక్షం అయిపోతూ ఉంటారు. నన్ను వాళ్ళ బావగారులని మా ఆడపడుచులు బాగా ఆట పట్టిస్తూ ఉంటారు ఛాన్స్ దొరికినప్పుడల్లా. మేము కూడా ఊరుకోకుండా మేమందరం కలిపి వాళ్ళ మీద కౌంటర్లు వేసేస్తూ ఉంటాం అన్నమాట అండి. ప్రతి ఇంట్లో జరిగే సరదా సన్నివేశాలేనండి ఇవి. మా ఇంట్లో కొంచెం మేము ఎక్కువగా ఇలాంటి టైం స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట. మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అప్లోడ్ చేశానండి. కొద్దిగా సౌండ్స్ వస్తూ ఉంటాయి, ఏమీ అనుకోవద్దండి. చూడండి అసలు ఎంత ఇదేంటి పొద్దున్నే లేచి నెక్లెస్ పెట్టుకుని మరీ చేశానండి. కాదండి